అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలి. మన డియర్ శ్రీనిక కుటుంబంలో మీరు కూడా ఒకరు కావాలి. అలా కావాలి అంటే మన డియర్ శ్రీనిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరి వీడియోలోకి వెళ్దామా? సో మన శ్రీనికకి అయితే భోగి పండ్లు పోసాము. యాక్చువల్లీ తను చిన్నప్పటి నుండి పోస్తున్నాము. బట్ ప్రతిసారి వీడియో పెడదాము అనుకుంటున్నాము, బట్ కుదరలేదు. ఈసారి అలా కుదిరేసింది. సో అందుకే ఈ భోగి పండ్ల వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. సో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నందుకు సారీ. సో ఈ వీడియోలో అయితే మన శ్రీనిక భోగి పండ్లు ఎలా పోసుకుంది అండ్ భోగి పండ్లు ఎందుకు పోస్తారో చూద్దాము. సో మేమైతే ఫెస్టివల్కి మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా భోగి రోజు పొద్దున్నే లేచేసి ముగ్గులు వేసేసుకున్నాము. ఇంకా శ్రీనిక అయితే రెడీ అయిపోయింది భోగి పళ్ళు పోసుకోవడానికి. సో దానికోసం అయితే ఇంటి ముందరే చిన్నగా డెకరేషన్ అయితే చేసాం మేము. మా డాడీ అండ్ పిన్ని వాళ్ళు, మా చెల్లి కలిసి డెకరేషన్ చేశారు సింపుల్గా. లైక్ మామిడి ఆకులు, బంతిపూలు అండ్ అరటాకులతో. అండ్ అందులోనే ఒక 2 కైట్స్ అయితే యాడ్ చేశారు. సింపుల్గా అయినా నాకైతే చాలా నచ్చింది డెకరేషన్. సో భోగి పండ్లు పోయడానికైతే మేము బంతిపూలు, రేగి పండ్లు అండ్ 5 సోంపు ప్యాకెట్స్, చాక్లెట్స్ అండ్ 1 రూపీ కాయిన్స్ అయితే వేసాము. అండ్ కొందరు ఇంకా చెరుకు గడలు, శనగలు కూడా కలుపుతారు. సో అసలు ఎందుకు ఈ భోగి పండ్లు చిన్నపిల్లలకి పోస్తామంటే పిల్లల మీద ఉన్న చెడు దృష్టి పోవాలని భోగి పళ్ళను పోస్తాము. ఇంకా ఆ తల మీద పళ్ళు పోసినప్పుడు పిల్లల్లో జ్ఞానం కూడా బాగా పెరుగుతుంది. మెయిన్గా ఇందులో మనము రేగి పండ్లు యూజ్ చేస్తాం కదా, అవి ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ రేగి పళ్ళని పూర్వకాలంలో బదరీ ఫలం అనేవారంట. సో శివుని కోసం నరనారాయణులు ఈ బదరిక వనంలో ఘోర తపస్సు చేశారంట. సో అదే టైంలో దేవతలు వాళ్ళ తల మీద ఈ రేగి పండ్లను వేశారంట. సో దాన్ని ప్రతీకగా తీసుకొని పిల్లల్ని నారాయణుడిగా భావించి ఈ భోగి పళ్ళను అయితే పోస్తారు. సో అలా మన శ్రీనికకి కూడా భోగి పళ్ళను పోయడం అయితే స్టార్ట్ చేసాము. ముందుగా నేను పోసాను. అంటే లైక్ ఎప్పుడైనా పిల్లలకి తల్లి ముందు భోగి పళ్ళను పోసి హారతి ఇవ్వాలి. అందుకే నేను ముందు శ్రీనికకి బొట్టు పెట్టి భోగి పళ్ళు 3 టైమ్స్ క్లాక్ వైజ్ అండ్ 3 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి పోసాను. తర్వాత హారతి ఇచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించాను. ఆ తర్వాత ఇంకా మా మమ్మీ అండ్ మా పిన్ని వాళ్ళు కూడా పోసి శ్రీనికని ఆశీర్వదించారు. ఇంకా మా నాన్నమ్మ కూడా భోగి పళ్ళు పోసి ఆశీర్వదించింది.
ఇంటి దగ్గర వాళ్ళు కూడా వచ్చి శ్రీనికకి భోగి పళ్ళు పోసి ఆశీర్వదించారు. పిల్లలకి 5 years వరకు అయినా లేదంటే 11 years వరకు అయినా పోస్తారు. సో మన శ్రీనికకైతే ఇప్పుడు 5 years, నేనైతే ఇంకా 11 years వరకు పోద్దామని అయితే అనుకున్నాను. అండ్ ఈ భోగి పళ్ళు పోసాక అందులో యూజ్ చేసిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వేరే చిన్నపిల్లలు తీసుకుంటారనమాట. లైక్ చాక్లెట్స్ అండ్ సోమ్ ప్యాకెట్స్, కాయిన్స్ కానీ అవన్నీ చిన్నపిల్లలు తీసుకుంటారు. ఇంకా ఈ బంతిపూలు ఉన్నాయి కదా, అవైతే ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయాలి. సో మేమైతే ఇలా మన శ్రీనికకి భోగి పళ్ళు పోసి సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ డియర్ శ్రీనిక యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.